అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గుణపాఠం అనే ఒక చిన్న కథ విందాం. ఈ కథను రచించినవారు మొర్రి గోపిగారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నా అండి. ఒక అడవిలో సోమరినక్క ఉండేది. ఆహార సేకరణకు వెళ్లేదే కాదు. అడవిలోని పెద్ద జంతువులు వెళ్లిన తర్వాత బయటికి వచ్చేది. ఆటకోసం వచ్చే పిల్లల దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి వాటి దగ్గరున్న ఆహారం తినేసేది. నక్క తీరును గమనించిన ఒక ముసలి ఎలుగుబంటి, పిల్లల ఆహారం తింటావేంటి? నీవి నువ్వు తెచ్చుకో అంది. నాకు చెప్పడానికి నువ్వెవరు? అంది నక్క. మరుసటి రోజు ఉదయాన్నే పిల్ల జంతువులకు కొన్ని పండ్లిచ్చి, వీటిని తినకండి, నేను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది ఎలుగ. కాసేపటికి నక్క అక్కడికి వెళ్ళింది. దానికి ఆ పండ్లు కనిపించాయి. ఇవేవో కొత్తరకం పండ్లులా ఉన్నాయి, ఎలాగైనా తినేయాలి అనుకుంది. పిల్లలు తినొద్దని చెప్పేలోపే తినేసింది. కాసేపటికి దానికి ఒళ్లంతా దురద మొదలైంది. వెంటనే పిల్ల జంతువులు వెళ్లి ఎలుగుని తీసుకొచ్చాయి. పసరుమందు ఇచ్చి దానికి దురద తగ్గేలా చేసింది ఎలుగు. వాటిని తినొద్దని చెప్పాను కదా, మీరు నక్కకు చెప్పలేదా? అంది ఎలుగ. మేము చెప్పేలోపే నక్కమామ తినేసింది అన్నాయి పిల్లలు. అయినా నీకంత తొందర దేనికి? అక్కడ ఎందుకు పెట్టారని ఆలోచించాలి కదా అంది ఎలుగ. ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలేసి తినేశా అంది నక్క. నీ ఆహారం నువ్వు వెతుక్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏది తినాలి, ఏది తినద్దు అనే విషయాలు తెలిసేవి. ఇంకొకరు తిండి పెట్టేవరకు ఆకలితో ఇబ్బందిపడే బాధ తప్పేది అంది ఎలుగ. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా. స్వయంగా వెళ్లి వెతికినప్పుడే ఏది మంచిది, ఏది కాదనేది తెలుస్తుంది. ఇతరుల మీద ఆధారపడితే వాళ్లు ఏది తెస్తే అదే తినాలి. ఇకనుంచి నా ఆహారం నేనే సంపాదించుకుంటా అంది నక్క. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం.